నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట సంచలనం సృష్టించింది కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ సీటు వద్ద దీన్ని గుర్తించినట్లు చైర్మన్ జగదీప్ ధన్కర్ శుక్రవారం సభలో ప్రకటించడం తీవ్ర దుమారానికి దారితీసింది అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది అసలేం జరిగిందంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ శుక్రవారం సమావేశమైంది ఈ సందర్భంగా చైర్మన్ జగదీప్ ధన్కర్ ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు గురువారం సభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు ఛాంబర్లో సాధారణ తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలోనే 222వ నంబర్ సీటు వద్ద ఓ నోట్ల కట్టను గుర్తించారు అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటుగా చెప్పారు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాగానే దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు 500 రూపాయలు 100 రూపాయల కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్కర్ తెలిపారు ఆ నోట్లో అసలైనవో నకిలీవో స్పష్టత లేదన్నారు ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యత అన్నారు దీంతో ఇది కాస్త వివాదానికి దారితీసింది చైర్మన్ ప్రకటనను సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఖండించారు ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన ఆయన దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు పేరు చెబితే తప్పేంటి ఏ సీటు వద్ద నగదు దొరికిందో అక్కడ ఎవరు కూర్చుంటారో చైర్మన్ చెప్పారు అందులో సమస్య ఏముంది ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం సరికాదు దీనిపై సీరియస్ గా దర్యాప్తు జరగాలని అన్నారు రాజ్యసభ సమగ్రతను అనుమానం కలిగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కాంగ్రెస్ పై మండిపడ్డారు మరోవైపు ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ స్పందించారు తాను కేవలం ఒక్క 500 రూపాయల నోటు తీసుకొచ్చానని తెలిపారు ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు నిన్న రాజ్యసభకు వచ్చేటప్పుడు నా జేబులో కేవలం ఒక 500 రూపాయల నోటు మాత్రమే ఉంది నిన్న మధ్యాహ్నం 12:57 సభ లోపలికి వచ్చా ఇంటి 1 గంటకు సభ వాయిదా పడడంతో క్యాంటీన్కు వెళ్ళా మధ్యాహ్నం 1:30 పార్లమెంట్ నుంచి వెళ్లిపోయానని సింఘ్వీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు ఇది వినేందుకు బాగానే ఉంది కానీ భారతదేశ పెద్దలు సభలో చిన్నపిల్లలాట అనిపించడం లేదా డబ్బులు నిజంగానే దొరికాయి అనుకుందాం నిజాయితీగా వాటిని తిరిగి ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఇది మొదటి ప్రశ్న దేశ అత్యున్నత చట్టసభ సీసీ కెమెరాలు భారీ భద్రత ఎప్పుడూ ఉంటుంది సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది కదా ఇది రెండో ప్రశ్న సాధారణంగా డబ్బులు పోయాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది అక్కడ దొరికింది నా డబ్బు కాదని ఆ సీటు ఎవరిదో ఆ సభ్యుడే చెబుతుంటే ఇంకా అందులో సమస్య ఏముంటుంది అంటే ఇందులో రాజకీయం ఏదో జరుగుతుందన్నమాట సాధారణ ప్రజలకు అర్థం కాని విషయం ఇందులో దాగి ఉన్నట్లు తెలుస్తుంది ఆ డబ్బులు కాంగ్రెస్ సభ్యుడు సింఘ్వీకి చెందినవే అని చెప్పడం ద్వారా ఆయన ఏదో తప్పు చేసేందుకే ఆ డబ్బులు తెచ్చారనే అభిప్రాయంతో బీజేపీ సభ్యులు కనిపిస్తున్నారు అసలు ఆ డబ్బు తనది కాదని చెప్పడం ద్వారా తమపై రాజకీయంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ సభ్యులే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీనిపై దర్యాప్తు జరిపిస్తామని చైర్మన్ చెప్పడం తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అనడం సాధారణ ప్రజలకు అర్థం కాని వివాదంగా మారింది సీసీ ఫుటేజ్లో లభించనిది ఏదైనా ఉంటుందా ఆ దిశగా ఎందుకు ఎవరు మాట్లాడడం లేదనేది సామాన్యుని మదిని తొలుస్తున్న ప్రశ్న ఇవే మరి భారత రాజకీయాలంటే ఏది ఓ పట్టాన అర్థం కాదు
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కలకలం. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘీ సీటు వద్ద దొరికిందన్న చైర్మన్. భద్రతా సిబ్బందికి తనిఖీల్లో భాగంగా దొరికినట్లు వెల్లడి. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పిన చైర్మన్. అభిప్రాయంతో విభేదించిన మల్లికార్జున ఖర్గే. దర్యాప్తు చేస్తే తమకు అభ్యంతరం లేదని వెల్లడి. దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుని పేరు చెప్పడం పట్ల అభ్యంతరం. పేరు చెబితే తప్పు ఏముందని మంత్రి కిరణ్ రిజిజు. ఖర్గే మాటలకు తప్పుపట్టిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి. రాజ్యసభ సమగ్రతకు అవమానం అన్న బీజేపీ నడ్డా. ఈ పరిణామాలపై స్పందించిన ఎంపీ అభిషేక్ సింఘీ. ఆ డబ్బులు తనవి కావని వెల్లడించిన ఎంపీ. తాను ఒక్క 500 నోటు మాత్రమే తెచ్చానని వెల్లడి. తాను సభలోకి రాగానే సభ వాయిదా పడిందన్న ఎంపీ. About 5 minutes ago. I never heard of it. I reached the inside of the house yesterday at 12:57 p.m. In the afternoon. The house rose at 1 p.m. 3 or 4 minutes after I entered the house. From 1 to 1:30 I sat with Mr. Ayodhya Prasad in the canteen in Sangam and had lunch. At 1:30 I left Parliament. So my total stay in the house yesterday was 3 minutes and my stay in the canteen was 30 minutes. I find it bizarre that even on such issues, politics is raised. Of course, there must be an inquiry as to how people can come and put anything anywhere on any seat. It means that each of us must have a seat where the seat itself can be locked and the key can be carried home by the Member of Parliament, because everybody can then do things on the seat and make allegations about this. This is, if it was not tragic and serious, it would be comic. I think everybody should cooperate in getting to the bottom of this. And if there is a failing in the security agencies, that must also be completely explained. రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ సీటు వద్ద దీన్ని గుర్తించినట్లు చైర్మన్ జగదీప్ ధన్కర్ శుక్రవారం సభలో ప్రకటించడం తీవ్ర దుమారానికి దారితీసింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అసలేం జరిగిందంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా చైర్మన్ జగదీప్ ధన్కర్ ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. గురువారం సభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు చాంబర్లో సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే 222వ నెంబర్ సీటు వద్ద ఓ నోట్ల కట్టను గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటుగా చెప్పారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాగానే దర్యాప్తునకు ఆదేశించాలని వెల్లడించారు. ₹500, ₹100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్కర్ తెలిపారు. ఆ నోట్లు అసలైనవో నకిలీవో స్పష్టత లేదన్నారు. ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యత అన్నారు. దీంతో ఇది కాస్త వివాదానికి దారితీసింది.
చైర్మన్ ప్రకటనను సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఈ ఘటనపై విచారణ ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన ఆయన దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. పేరు చెప్తే తప్పేంటి, ఏ సీటు వద్ద నగదు దొరికిందో అక్కడ ఎవరు కూర్చుంటారో చైర్మన్ చెప్పారు. అందులో సమస్య ఏముంది? ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం సరికాదు. దీనిపై సీరియస్గా దర్యాప్తు జరగాలని అన్నారు. రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కాంగ్రెస్ పై మండిపడ్డారు. మరోవైపు ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి స్పందించారు. తాను కేవలం ఒకే ఒక్క 500 రూపాయల నోటు తెచ్చానని తెలిపారు. ఇలాంటి పరిస్థితిని నిన్నెన్నడూ చూడలేదు. నిన్న రాజ్యసభకు వచ్చేటప్పుడు నా జేబులో కేవలం ఒక 500 రూపాయల నోటు మాత్రమే ఉంది. నిన్న మధ్యాహ్నం 12:57 సభ లోపలికి వచ్చాను. 1 గంటకు సభ వాయిదా పడడంతో క్యాంటీన్కు వెళ్లా. మధ్యాహ్నం 1:30 పార్లమెంట్ నుంచి వెళ్లిపోయానని సింఘ్వి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇది వినేందుకు బాగానే ఉంది, కానీ భారతదేశ పెద్దల సభలో చిన్నపిల్లలాట అనిపించడం లేదా? డబ్బులు నిజంగానే దొరికాయి అనుకుందాం. నిజాయితీగా వాటిని తిరిగిచ్చే పరిస్థితి ఉంటుందా? ఇది మొదటి ప్రశ్న. దేశ అత్యున్నత చట్టసభ, సీసీ కెమెరాలు, భారీ భద్రత ఎన్నడూ ఉంటుంది. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది కదా. ఇది రెండో ప్రశ్న. సాధారణంగా డబ్బులు పోయాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అక్కడ దొరికింది నా డబ్బు కాదని ఆ సీటు ఎవరిదో ఆ సభ్యుడే చెప్తుంటే ఇంకా అందులో సమస్య ఏముంటుంది? అంటే ఇందులో రాజకీయం ఏదో జరుగుతుందన్నమాట. సాధారణ ప్రజలకు అర్థం కాని విషయం ఇందులో దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డబ్బులు కాంగ్రెస్ సభ్యుడు సింఘ్వికి చెందినవే అని చెప్పడం ద్వారా ఆయన ఏదో తప్పు చేసేందుకే డబ్బులు తెచ్చారని అభిప్రాయంతో బీజేపీ సభ్యులు కనిపిస్తున్నారు. అసలు ఆ డబ్బు తనది కాదని చెప్పడం ద్వారా తమపై రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరిపిస్తామని చైర్మన్ చెప్పడం తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అనడం సాధారణ ప్రజలకు అర్థం కాని వివాదంగా మారింది. సీసీ ఫుటేజ్లో లభించనిది ఏదైనా ఉంటుందా? ఆ దిశగా ఎందుకు ఎవరు మాట్లాడడం లేదనేది సామాన్యుని మధ్యలో తొలుస్తున్న ప్రశ్న. ఇవే మరి భారత రాజకీయాలంటే. ఏది ఓ పట్టాన అర్థం కాదు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.